నైట్ అయ్యప్ప స్వామి టెంపుల్లో పడుకున్నాము. బయట వరండాలో పడుకున్నాము. ఫుల్ చలి అసలు. ఈరోజు మా టార్గెట్ డిండి నుంచి మన్ననూరు 32 కిలోమీటర్స్. ఎందుకంటే దానికన్నా అంతకంటే ముందు కూడా మేము వెళ్ళలేము. ఎందుకంటే దాని తర్వాత మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఒకవేళ మన్ననూరు దాటితే మళ్ళీ మేము 25 కిలోమీటర్స్ మళ్ళీ నడవాల్సి వస్తుంది. కాబట్టి మా డెస్టినేషన్ వచ్చేసి మన్ననూరు. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే డిండి డ్యాము. వాటర్ ఫ్రెష్ ఉంటే ఓం నమ శివాయ. శివస్వాములు వంట చేస్తున్నారు. ఈ నడిచే వాళ్ళు ముందుకు వచ్చే లోపల వీళ్ళు మిగతా స్వాములు వంట ప్రిపేర్ చేస్తారు. నడవాలనుకున్న స్వాములు నడిచి వస్తుంటారు, మిగతా స్వాములు వెహికల్లో వస్తారు. మనకు మన్ననూరు నుంచి చాలా స్వాములు బాగా స్టమక్ అప్సెట్ అయింది. చాలా నీరసం అవుతుంది, బాగా డీహైడ్రేషన్ అవుతుంది. బాగా వాటర్ తీసుకుంటుంది. ఓఆర్ఎస్ కూడా ఉంది, ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని తాగుతున్నా. ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కొనుక్కోవాలి. ఎదురుగా కనిపించేది హాజీపూర్. అది చౌరస్ నుంచి మనకు స్ట్రైట్కి వెళ్తే అచ్చంపేట, లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీశైలం. ఓఆర్ఎస్ తాగి వాటర్ అన్నీ అయిపోయినాయి. హాజీపూర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ కొనుక్కోవాలి. హాజీపూర్లో మా ఫ్రెండ్ వాళ్ళ బంధువులు మాకు మధ్యాహ్నం భోజనం తీసుకొస్తారని చెప్పారు. చాలా నీరసంగా ఉంది, అసలు మైండ్ పనిచేయట్లేదు. అసలు మనిషికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్ని ఉన్నా కూడా అసలు వేస్టే. వాళ్ళు మా కోసం చౌరస్తాలో వెయిట్ చేస్తామని చెప్పారు. పెట్టిస్తా వాళ్ళ అన్నం పెట్టించుడు ఏం లేదు, అట్లే తిన్నాడు మొత్తం. ఎందుకు అని మధ్యాహ్నం భోజనం అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ బంధువులు ఇక్కడ ఉంటారంట. వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం పార్సల్ తీసుకొచ్చారు. మేము ఎండలో వచ్చినామని చెప్పి మాకు కొబ్బరి నాకు స్టమక్ అప్సెట్ అయిందని తెలిసి వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కూడా తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. భోజనం కంప్లీట్ చేసుకొని ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నాము.
రోడ్డు మీద వడ్లారు పోసారు. వాళ్ళేమో ఎంత కష్టపడతారు, జనాలేమో అన్నం అంతా వేస్ట్ చేస్తుంటారు. బ్రాహ్మణపల్లి విలేజ్. మేము 2018లో వచ్చినప్పుడు మేము నైట్ ఇక్కడే స్టే చేసినాము. నాయక్ అని ఒక పెద్ద మనిషి మాకు చాలా బాగా హెల్ప్ చేసాడు. ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మనకు ఘాట్ రోడ్ స్టార్టింగ్ ఉంటుంది. ఘాట్ రోడ్కి వచ్చేసినాము. సీనరీ ఎంత బాగుంది కదా. ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే ఉమామహేశ్వరం, అచ్చంపేట వస్తుంది. The chance to run, leave behind the said and done, figure out what's to come. Reasons, all the bigger things I can't ignore. I'm not getting what I came here for. Gotta get ahead of something more. So I think I found a new way out, way beyond the shadow of doubt. 'Cause I can't breathe, and I guess I could be stronger now and leave it up to fate somehow. But I'm doing this for me. Give it up, baby, you're not fooling anyone. Always going on and on. Can't you keep it to yourself for once? Oh, I think I found a new way out,
సన్సెట్ వ్యూ నిజంగా చాలా అద్భుతం. చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. సన్సెట్ చూసుకుంటూ ఇక్కడే కొద్దిసేపు స్పెండ్ చేయాలని ఉంది కానీ లేట్ అయిపోతుంది. రైట్ సైడ్లో వెలుతురు కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ ఒక శివాలయము. దీన్ని లింగమయ్య స్వామి దేవాలయం అని అంటారు. మేము 2019లో 2020లో ఇక్కడ నుంచే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచే మా పాదయాత్ర స్టార్ట్ చేశాము. మేము మన్ననూరుకు చేరుకున్నాము. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్. మా ఫ్రెండ్స్ మన్ననూరు ఫారెస్ట్ గవర్నమెంట్ హోటల్ ఉంటుంది ఇక్కడ, దాంట్లో రూమ్ తీసుకున్నామని చెప్పారు. మేము వీలైనంత తొందరగా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత తొందరగా బయటకు వచ్చి హోటల్ పార్సల్ తెచ్చుకోవాలి, లేకపోతే హోటల్ బంద్ అయిపోతాయి. ఇది హోటల్ ఎంట్రన్స్. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్కి చలి జ్వరం వచ్చింది. నాకు తెలిసిన ఒక డాక్టర్కి ఫోన్ చేశాను, మాకున్న ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. తను ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ కొనుక్కొని వస్తున్నాను. మేము తీసుకున్న రూము మెయిన్ గేట్ నుంచి చాలా దూరం ఉంది. ఓం నమః శివాయ. Freedom, I never had the chance to run, leave behind the said and done, figure out what's to